ఇప్పుడు మీ నాన్న నిన్ను చూస్తే ఎంత ఆనందపడతారో. ఇలా మీ నాన్నగారు మిమ్మల్ని చూస్తే ఎంత బాధపడతారో. ఒట్టే ఏమని? నాకు అన్యాయం చెయ్యదని. సర్వనాశనం చేస్తాను. అమ్మా, మాస్టర్ కనపట్టలేదు. ఆడపిల్లల పెళ్లిళ్లతో ఆడుకోవడం అలవాటైపోయింది మీ ఇంటికి. 5 నిమిషాల్లో ఆయన ఇక్కడ ఉండాలి. నా మెళ్ళో తాళి కట్టాలి. అతడే ఒక శిఖరం, మనిషి బంగారం, మమతే అతని వరం, ప్రేమకు ప్రాకారం. సగము తనువు సతికిచ్చాడు, శిరమున గంగను మోశాడు. కరళజ్వాలను మింగినవాడు, పరుల కొరకు తల వంచాడు. పరమశివుని తలపించాడు. శిఖరం 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 శిఖరం. కొంచెం గుండె రాయి చేసుకుని ఆత్మహత్య లాంటిది ఏదైనా ప్రయత్నం చేస్తే బ్రతికుంటే మీకోసం ఖచ్చితంగా వస్తారు, తాళి కడతారు. లేదనుకో, కనీసం మీ మీద ఊరైనా జాలిపడుతుంది. బ్రతికుంటే మీకోసం ఖచ్చితంగా వస్తారు, తాళి కడతారు. లేదనుకో, కనీసం మీ మీద ఊరైనా జాలిపడుతుంది. నిజమే నిజమే. నాకేదైనా అయితే ఆయన వస్తారు, ఆయన వస్తారు. రాకపోతే నేనెందుకు? ఆయన లేకపోతే నాకిక్కడ పనే ఉంది. ఆయనతోనే నేను వెళ్ళాలి, ఆయనతో పాటు వెళ్ళిపోవాలి, ఆయనతో పాటు వెళ్ళిపోవాలి, ఆయనతో పాటు వెళ్ళిపోవాలి. ఏమైంది బాబాయ్? పిల్లలు కనపడటం లేదురా. ఏంటి బాబాయ్ నువ్వు చెప్పేది? వాళ్ళ నాన్నే వాళ్ళని ఎక్కడో దాచేశాడురా. ఏదో అనుకుంది జరగకపోతే పిల్లల్ని దూరం చేస్తానని తల్లిని బెదిరిస్తున్నాడు. వాళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుందిరా. కళ్యాణికి చెప్పాలని ఉంది కానీ చెప్పలేకపోతుందిరా. వాడేదో చేస్తున్నాడు రా.
అది ఈ అమ్మాయికి తెలిసింది. దాంతో వాడు ఇలా బెదిరిస్తున్నాడు. ఆ నిజానికి ఈ పెళ్లికి ఏదో సంబంధం ఉందని నాకు అనిపిస్తుందిరా. అందుకేరా ఉండబట్టలేక నీకు ఫోన్ చేశాను. అలా ఎందుకు అనుకుంటున్నావు? మీ ఆవిడ శుభలేఖ ఇవ్వడానికి మా ఇంటికి వచ్చింది. నువ్వు చేస్తున్న ఈ పెళ్లి గురించి నీకంటే ఎక్కువ నాకే తెలుసు. అసలు నీకేమీ తెలీదు. తెలిస్తే నీ చేతులతో ఆ శుభలేఖల్ని చించి పారేస్తావు. అది బాబాయ్, ఇప్పుడు వాడు ఇంట్లో ఉన్నాడా? లేడ్రా, పిల్లల దగ్గరే ఉంటాడని నా అనుమానంరా. ఒకసారి ఫోన్ చేయి. వాడేం చెప్పడురా. ఫోన్ చేయి బాబాయ్. స్పీకర్ ఆన్ చేయి. చెప్పండి మామగారు. రాయ్, ఎక్కడున్నావురా? సప్త సముద్రాల అవతల ఒక మర్రి చెట్టు తొర్ర, ఆ తొర్రలో ఒక మాంత్రికుడు బుర్ర, ఆ బుర్రలో ఉన్నానండి. ఎందుకండి మామగారు? రాయ్, నువ్వు పిల్లల దగ్గర ఉన్నావని నాకు తెలుసురా. నీకు దండం పెడతా. వాడిని ఇంటికి తీసుకురారా. అరే, పిల్లలు నా దగ్గరే ఉన్నారని అంత కరెక్ట్గా మీకు ఎవరు చెప్పారండి? రాయ్, నువ్వు మనిషివి కాకపోయినా తండ్రివేగా, అందుకే అలా చెప్పా. సో యానిమల్స్ కూడా ఫీలింగ్స్ ఉంటాయని మీకు తెలుసన్నమాట. మరి ఆ విషయం మీ పక్కనున్న ఆయనకు కూడా చెప్పొచ్చు కదా మామగారు. రే, నా పక్కన ఎవరున్నారా? ఈశ్వర్, నీ కొడుకును చంపిన క్రిమినల్. అది కాదురా. రేయ్ అశోక్, ఎక్కడున్నావు? పెళ్లిపీటల మీద కూర్చుని గణపతి పూజ చేయాల్సిన టైంలో నువ్వెక్కడున్నావేంటి ఈశ్వర్? బాబాయ్తో బాతాకాని పెట్టావా? పందిట్లో నువ్వు లేవని తెలుసు, ముసలాడు ఇంట్లో లేడని తెలుసు. ఈయనెక్కడి నుండో ఫోన్ చేస్తున్నాడంటే పక్కన నువ్వు ఉన్నావని తెలుసు. అసలు ఈ మాత్రం గెస్ చేయలేనివాడు పొగ తీర్చుకోవడానికి పనికిరాడు ఈశ్వర్. వెళ్ళి పెళ్లి చేసుకో. రేయ్, ఎందుకురా ఇదంతా చేస్తున్నావు? ఇది మరీ బాగుందండి. నా పిల్లల్ని నేను బయటికి తీసుకెళ్తే మీ అందరికీ చెప్పాలా? అసలు నా ఫ్యామిలీ మీద నీకు పేటెంట్ రైట్స్ ఉన్నాయా? నా పిల్లల మీద నాకు పేటెంట్ రైట్స్ ఉన్నాయా? రేయ్, నా చెల్లెలికి తెలిసిన నిజమేంటో నాకు తెలీదు. నువ్వెందుకు భయపడుతున్నావో, ఎందుకు బెదిరిస్తున్నావో, బిడ్డల్ని కిడ్నాప్ చేసే నీచమైన స్థాయికి ఎందుకు దిగజారిపోయావో కూడా నాకు తెలీదు. నేను అడగను. నాకు కావలసింది నా చెల్లెల సంతోషం. మర్యాదగా పిల్లల్ని తలికిచ్చేయి. నా పిల్లల గురించి నీకెందుకయ్యా? వెళ్ళి పెళ్లి చేసుకో. అక్కడ పెళ్లి మండపంలో నీ గురించి అందరూ వెయిటింగ్. అయినా నా భార్యకి పిల్లల్నిచ్చింది నేను. నా పిల్లల్ని ఎప్పుడివ్వాలో నాకు బాగా తెలుసు. రేయ్ అశోక్, పిల్లల్ని నువ్వు తీసుకొస్తే నా చెల్లెల మొహం చూసి నేను వదిలేస్తాను. నేను తీసుకొస్తే నా చెల్లెలు కూడా నీ మొహం చూడదు. చెల్లెల ముఖం చూసుకొని నువ్వు, భార్య ముఖం చూసుకొని నేను ఎన్నాళ్ళు ఇలా పౌరుషం లేకుండా బతుకుతాం? రా, దమ్ముంటే రా, నేనెక్కడున్నానో వెతుక్కొని రా. నీకు నాకు మధ్య నా పిల్లల్ని పందెంగా పెడుతున్నాను. నువ్వు గెలిస్తే పిల్లల్నిచ్చేస్తాను. మరి నేను గెలిస్తే ప్రాణమిస్తావా ఈశ్వర్? ఇస్తావా? ఇస్తానురా, ఇస్తాను. రేయ్, ఎక్కడికి రా? ఏమైంది? వాడు చెప్పినా చెప్పకపోయినా వాడి ఫోన్ చెప్పింది బాబాయ్. సైరన్ వినిపించింది.
నా అనుమానం నిజమైతే వాడు మంగళగిరి పానకాల స్వామి కొండ కింద పాల ఫ్యాక్టరీ ఉంది కదా, అక్కడే ఉండుంటాడు. నేను వెళ్తాను, నువ్వు ఇంటికి వెళ్ళి బాబాయ్. లేదురా, నేను వస్తాను. ఎక్కువ టాబ్లెట్స్ తీసుకురా. అలాగేనమ్మా. ఈశ్వర్, ఈశ్వర్, ఇలా రా. నువ్వు చేస్తున్న పనికి నీకు ఏమన్నా సంబంధం ఉందరా? ఏం జరుగుతుంది ఇక్కడ? చెప్పు, చెప్పు. शिवं
నచ్చావు ఈశ్వర్. ఇంతకాలం పెల్లాంచాటు మొగుడు అనుకున్నాను. మగాడివే. ఈ సమయం కోసమే ఇంతకాలం ఎదురు చూస్తున్నాను. మొట్టమొదటిసారి దమ్ముతో రొమ్ము చూపి కలబడ్డానికి నా ముందు నిలబడ్డావు. సబాష్! రే అశోక్, మూర్ఖుడైన మిత్రుడి కన్నా తెలివిగల శత్రువు బెటర్రా. కానీ నువ్వు నా మిత్రుడివి కాదు, శత్రువి కాదు. నిన్ను చూస్తుంటే జాలేస్తుందిరా. రే, గంగనెందుకు తీసుకొచ్చావు? అది నీకు అనవసరం. అశోక్, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? మర్యాదగా పిల్లల్ని గంగని నాతో పంపించు. పంపించకపోతే ఎలా తీసుకెళ్లాలో నాకు తెలుసు. పిల్ల కాకి. అశోక్, నీ కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన పాపానికి నువ్వు నా గుండెల మీద తనినా ఓర్చుకుంటాను. వాళ్ళని వదిలేరా. ఏంటయ్యా వదిలేది? గంగా, మాస్టర్ గారు, మీకు ఈ పెళ్లి చేయాలనుకుంటున్నది అనసూయ గారు కాదు, ఈ అశోకే. వరుదిని ఈ అశోక్ చేతిలో కీలు పొమ్ము సార్. ఇతను చెప్పినట్టు చేస్తుంది. మీ కుటుంబాన్ని నాశనం చేయడానికి అది ఇక్కడికి వచ్చింది సార్. ఇదే రోజు అక్కడ నా తమ్ముడితో పెళ్లి పెట్టుకుని ఇక్కడ మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయింది సార్. ఇదంతా చేయిస్తుంది అశోకే సార్. వదలకండి సార్, వీడిని వదలకండి. సంభ్రమ బ్రహ్మణ్యే విరాజమాన జ్వలల్లాటి పట్ట పావకి కిశోర చంద్రశేఖర రవి
ఆ,